గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. రాష్ట్ర విభజన జరిగి 2 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఉద్యోగుల విభజన కూడా ఇంకా పూర్తి కాల. కమల్నాథన్ కమిటీ ఇప్పటికే 2 సార్లు గడువు పూర్తి చేసుకుంది. ఈ గడువు ఈ నెలతో ముగిసిపోతోంది. మళ్ళీ గడువు పొడిగిస్తారా, లేక కమల్నాథన్ కమిటీలోంచి విభజన అధికారాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వమే విభజన బాధ్యతలు నెరవేరుస్తుందా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఒక దశాబ్ద కాలం క్రితం విడిపోయిన 3 రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల విభజన 16 సంవత్సరాలుగా ఇంకా నానుతూనే ఉంది. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా అనే అనుమానం ఇటు ఉద్యోగుల్లోనూ అటు ప్రభుత్వాల్లోనూ వ్యక్తమవుతోంది. ఎందుకు ఇంతగా సాగదీస్తున్న పరిస్థితి కనపడుతోంది? కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఉద్యోగులు సహకరించడం లేదా? ప్రభుత్వాల వైపు నుంచి సహకారం లేదా? లేక కమల్నాథన్ కమిటీయే ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో దీన్ని సాగదీస్తుందా అనేది వాళ్ళ డిబేట్ నెంబర్ 1లో చూద్దాం. రైట్, ఈ డిబేట్లో రాజేశ్వర రెడ్డి గారు, తెలంగాణ సచివాలయ జేఏసీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర రెడ్డి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, అండ్ ఏపీ గెస్టెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య గారు, అండ్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ఇక గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణయ్య గారు, ఏంటి సమస్య? ఎందుకు నీ ఉద్యోగుల విభజన ఇంత లేట్ అవుతుంది, సాగదీస్తున్నారు? ఒకవైపు ఉద్యోగులు పూర్తిగా విభజన జరగక పనులు ఆగిపోతున్నాయి, ఎక్కడి వరకు అక్కడే ఉండిపోయాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి. సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నాం, అభివృద్ధి పథకాలు చేయలేకపోతున్నాం. ఉద్యోగులు ఏ ఉద్యోగి ఎటుపోతాడో తెలియదు. ఉద్యోగికి డైలమానే, గవర్నమెంట్కి డైలమాలే. కృష్ణయ్య తెలంగాణలో ఉంటాడో తెలియదు, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు, ఆంధ్రాలో ఉంటాడో తెలియదు. అది కృష్ణయ్యకి డైలమానే, 2 ప్రభుత్వాలకి డైలమానే. ఏంటి డైలమా? ఎక్కడ ఈ అసమ్మతత ఎవరిది? నిజానికి అంటే కమల్నాథన్ కమిటీకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ దాదాపు 52,000 పైనే ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి విభజన జనాభాను బేస్ చేసుకొని ఏదైతే ఉందో 58-42 రేషియోలో పంపకం చేయమని చెప్పేసి ఒక బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ మీద పెట్టింది. 2 సంవత్సరాలుగా తన ఎక్సర్సైజ్ అయితే తన విద్యుక్త ధర్మాన్ని మాత్రం చక్కగా నిర్వహిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టాలు ఎవరైతే చేస్తున్నామో వాళ్ళే ఆ చట్టాలను ఉల్లంఘన కొన్నిసార్లు జరుగుతూ ఉంది కొన్ని డిపార్ట్మెంట్స్లో. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఏదైతే సీనియారిటీ కావచ్చు, ఇప్పుడు జోనల్ నుంచి స్టేట్ లెవెల్ ఎంప్లాయీగా మారినప్పుడు ఆ సీనియారిటీ కానీ లేదంటే ఏపీపీఎస్ ద్వారా డైరెక్ట్ డ్యూటీస్ వర్సెస్ ప్రమోటీస్ ఇలాంటి ఇష్యూస్ కొన్ని సరైనటువంటి విధానాలు పాటించకపోవడం వలన అది కమల్నాథన్ కమిటీకి ఇప్పుడు ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ అని ఐడెంటిఫై చేసిన తర్వాతనే జూనియర్ మోస్ట్ ఎంప్లాయీ షుడ్ బి అలాటెడ్ టు ఎక్కడైతే నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 42 కంటే తక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే జూనియర్ మోస్ట్ ఎంప్లాయీ ఇక్కడికి రావాల్సి వస్తుంది తెలంగాణకి. అదేవిధంగా ద సేమ్ ప్రిన్సిపల్ విల్ బీ అప్లికబుల్ కౌంటర్ స్టేట్ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే సీనియారిటీ లిస్టు సరిగా పంపకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షాత్ సెక్రటరియట్కి సంబంధించి సీనియారిటీ సమస్య అనేది అపరిష్కృతంగా ఈరోజు కూడా దాన్ని ఒక తీర్చలేని సమస్యగా చిత్తశుద్ధి లేనటువంటి సమస్యగా అది కూర్చోండి. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక 1 అవర్లో క్లియర్ చేయొచ్చు. కమల్నాథ్ ఎవరికి తెలంగాణ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదన్నా? గవర్నమెంట్ కనే బదులు అది చేయాల్సిన వ్యక్తులు అధికారులే కదా. అధికారులు అంటే గవర్నమెంటే. ఎస్, డెఫినెట్గా. ఒకవైపు ఏమో తెలంగాణ గవర్నమెంటే ఉద్యోగుల విభజన పూర్తిగాక వర్క్స్ ఆగిపోతుంది ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేయడం లేదు అని అంటే ప్రభుత్వం చేయట్లేదని అర్థం. అధికారులు వేరు, ప్రభుత్వం వేరు కాదు కదా కృష్ణ గారు. ఎస్, అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇందువల్ల కోర్టులలో కొన్ని కేసులు అపరిష్కృతంగా ఈరోజు కూడా ఉన్నాయి, కొన్ని స్టేలు రావటం. తద్వారా కమల్నాథన్ గారు దాంట్లో చేసేది ఏం లేదు. నాకు కరెక్ట్ లిస్ట్ ఇస్తే హూ ఆర్ జూనియర్ హూ ఆర్ సీనియర్ అనేది నేను ఐడెంటిఫై చేయగలుగుతాను. దెన్ ఓన్లీ నేను పంపకం అనేది జరుగుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తారు. రాజరెడ్డి గారు, ఎందుకు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఈ సీనియారిటీ జూనియారిటీ లిస్ట్ ఇవ్వాలో వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణ కమల్నాథన్ కమిటీకి ఎందుకు సహకరించట్లే? ఒకవైపు ప్రభుత్వం ఏమో మాకు ఎంప్లాయీస్ లేరు, విభజన జరగలేదు, మా పనులన్నీ ఆగిపోతున్నాయని చెప్తూ ఉంటుంది. మళ్ళీ అదే గవర్నమెంట్లో ఉన్న అధికారులు లిస్ట్ ఇవ్వకపోతే ఎలా కార్యక్రమం పూర్తవుతుంది? సార్, నేను ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నా.
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ అధికారులు కానీ ఎటువంటి తప్పిదం లేదు. ఎందుకంటే సీనియారిటీ అనే ఇష్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. ఇప్పటికి కూడా ఆ ఇష్యూని తేల్చాల్సింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళే తేల్చాల్సింది. సీనియారిటీ ఇప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే, ఇంకా విడిపోలేదండి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ సీనియారిటీని చూడడం లేదు. సీనియారిటీ వాళ్ళ దగ్గరనే ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ తెలంగాణ ఆఫీసర్స్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ సీనియారిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అది అట్లా ఉంచితే ఇవాళ నేను ఎంతో మంది సచివాలయం సార్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధం లేని వ్యక్తి కమల్నాథన్ కదా, ఆయన కాసేపు పక్కన పెడదాం. ముందు మీ ఇద్దరు చెప్పండి, తప్పు ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ లేట్ అవుతుంది మీరు చెప్పండి. ఆయనేమో తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వట్లేదు లిస్ట్ అని ఆయన అంటారు, మీరేమో ఏపీ సైడ్ నుంచి విభజన లేట్ కావడానికి ఒక కారణం అయితే కాదు, ఒకటైతే కాదు. వారు తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది అధికారులు సీనియారిటీ లిస్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయవలసినటువంటి పని. తెలంగాణ గవర్నమెంట్ కి అలొకేషన్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అలొకేషన్ చేసిన దాంట్లో మాకైతే సీనియారిటీ దాని మీద ఇంకా పేచి రాలేదు సార్. తెలంగాణ ప్రభుత్వంలో సీనియారిటీ అనేది ఇంతవరకు లేదండి. సీనియారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఉంది. వాళ్ళే చేయాల్సిన ఇష్యూ అంతా. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఇన్ కనెక్షన్ విత్ తెలంగాణ ఆఫీసర్స్ తప్ప ప్రభుత్వం తెలంగాణది తప్పు కాదు, తెలంగాణ అధికారులది కూడా తప్పు కాదు. ఇది ఒకటి మేజర్ ఇష్యూ ఏంటంటే సీనియారిటీ లిస్ట్ సరిగా పంపకపోవడం అనేది ఒక మేజర్ ఇష్యూ. మిగిలిన చాలా అంశాలు ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే కదా చేయాలి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే కదా సీనియారిటీ లిస్ట్ బేస్ చేసుకునే కదా విభజన అనేది. అదే అసలు ఆ లిస్టే ఇవ్వకపోతే నిజంగా కమల్నాథన్ ఏం చేయగలుగుతాడు ఆయన అంటే అదే ఇక్కడ లోపం అయితే డెఫినెట్గా దాన్ని ఒప్పుకోవాల్సి తీరాల్సింది. ఎందుకంటే సీనియారిటీ లిస్ట్ సరిగా పంపకపోవడం అనేది అది డిపార్ట్మెంట్స్ యొక్క ప్రజలకు తెలియాలి లోపం ఎవరిదని, ఉద్దేశపూర్వకంగా ఎందుకు నాంచుతున్నారు దీన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంచుతోందా, నానిస్తే ఎందుకు, తెలంగాణ ప్రభుత్వం నానిస్తోందా, నానిస్తే ఎందుకు, ఇది తెలియాలి. ఇది ఆంధ్ర తెలంగాణ సమస్య కాదు. కంబైన్డ్ స్టేట్లో చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల, కంబైన్డ్ స్టేట్లో చేసినటువంటి కొన్ని సీనియారిటీ చేసినటువంటి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఈ రోజు కూడా కోర్టులో ఉంది. అది కంబైన్డ్ స్టేట్లోనే కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఆ స్టే ఇప్పటికీ అలాగే 1000 మంది, 2000 మంది, 3000 మంది, 4000 మంది, వాటేపోటు 16,000 మంది. మిగిలిన అంశాలకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 74 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆల్రెడీ డిఓపిటి సెంట్రల్ గవర్నమెంట్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆల్రెడీ అప్రూవ్డ్. అవి ఆల్రెడీ లిస్టులు ఫైనల్ లిస్టులు వచ్చేసినాయి. డిస్పాచ్ స్టేజ్లో ఉంది అది. అంటే ఫైనల్ లిస్టులు మిగిలిన డిపార్ట్మెంట్స్ పంపాల్సినటువంటి స్టేజ్లో 74 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మిగిలిన ఒక 11 డిపార్ట్మెంట్లకు సంబంధించి అసలు మెడికల్ అండ్ హెల్త్ కానీ, తర్వాత కొన్ని ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పెషల్ పోలీస్ వీటికి సంబంధించి దానికి సంబంధించి ఇంకా విభజనకు సంబంధించి ఎలాంటి నిర్దేశక మార్గదర్శకాలు పోలీసుకు సంబంధించి సరిగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కమల్నాథన్ గారు దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి సందర్భంలో దాని టైం. సుధాకర్ రెడ్డి గారు, ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయించుకోవాలి అనే తాపత్రయం ముందు అసలు రెండు ప్రభుత్వాలకు ఉందా? ఉంటే ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పే మాటల్లో వాళ్ళిద్దరు చెప్పిన తర్వాత మా క్లారిటీ అయితే స్పష్టంగా వచ్చింది. ఇది గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి సీనియారిటీ పట్టికలు ఉమ్మడి రాష్ట్రంలో చేయవలసింది. వాళ్ళు చేయవలసినటువంటి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉద్యోగులను పంపారు ఇక్కడికి. ఇక్కడనైతే ఇక్కడి నుంచి చేసేటువంటి యొక్క ప్రక్రియ ఏం లేదు. ఇప్పటికి ఇంకా మా వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు గత ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటినే అనుసరిస్తారు. ఇంకా కొత్తగా నిబంధనలు ఏం తయారు చేసుకోలేదు. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఇవాళ కమల్నాథన్ ఎవరైతున్నారో ఆయన గతములో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఏడి సెక్రటరీగా చాలా సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సెక్రటరేట్లో ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా స్టేట్ క్యాడర్కి అంటే సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎటువంటి పేచీ ఉంటుంది అనేటువంటి దాని మీద బాగా రాటు తేలినటువంటి వ్యక్తి కమల్నాథన్ గారు. కమల్నాథన్ గారే పరిష్కారం చేస్తలేరంటే ఏమన్నట్టు? ఈడ కొద్దిగా పక్షపాత ధోరణి ఉంటే తప్ప, లేకపోతే మాత్రం నిష్పక్షపాతంగా ఉంటే సునాయాసంగా చేస్తానికి అవకాశం ఏదంటే ఒకటే మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు గ్రూప్ అది 4th క్లాస్ ఎంప్లాయీస్ వచ్చినట్టయితే మా దగ్గర క్లాస్ 4th ఎంప్లాయీస్లలో చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఇప్పటికి కూడా మనం మా 58:42 ప్రకారంగా చేస్తే 42కు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్న
మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళే ఉంటారు కదా చేసేటువంటి కొంతమంది. పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అవును ఉంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క నేటివిటీ చూసి వారిని అక్కడికి పంపిస్తే ఈజీగా అయ్యేటువంటి పని. మ్యూచువల్ పెట్టుకోవచ్చు కదా. అట్లా వన్స్ మీరు ఇప్పుడు వన్స్ మీరు సీనియారిటీ ప్రకారం చేసేసిన చేయాలి కదా. ఎవరైనా ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతే మ్యూచువల్స్ అదే పెట్టుకోవచ్చు. ఆ కమల్ నాథన్ ఆ ఎక్సర్సైజ్ చేస్తలేడు. పాసిబుల్ కాదా? మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, స్పోజల్ గానీ మరి ఇక్కడ తెలుసుకోగలిగిన సమస్యని ఇంత పెద్ద కమిటీ చేసుకుని కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోతాడు కమల్ నాథన్. ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే సచివాలయానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేటరు, లిఫ్ట్ ఆపరేటర్స్, రోనీ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా సుమారు 200కు పైగా మంది ఆ రోజు సహాయ నిరాకరణ సకల జనజమై సాగరహారం జరిగినప్పుడు మా వెనకాల ఉండి సపోర్ట్ చేసి ఇవాళ మానసిక వేదన అనుభవిస్తూ అక్కడ ఉంటూ 2వ తారీఖు పోవాలట తమ్మి నువ్వు ఇట్రా అయాల మమ్మల్ని నువ్వు గట్టి ఉరిపిసివి అన్ని చేపిసివి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం తమ్మి నీళ్ళు నిధులు నియామకాలు అన్నాము మేము కనీసం గిడికి రాలేని పరిస్థితి ఉంటే మేము ఎందుకు తమ్మి ఒకటి ప్రశ్న. రెండోది ఏఎస్ఓలు మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ నాయకులు తెలంగాణ ఉద్యోగ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగ సంఘాల సపోజ్ మీరు అన్నారు ఇప్పుడు 200 మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అన్నారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళందరినీ మీరు మీ గవర్నమెంట్ లో పెట్టుకోండి. వాళ్ళు వేకెన్సీ పెట్టుకుంటారు, వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. నిన్న నన్ను గెరావ్ చేసిన మా ఎంప్లాయీస్ అందరు కూడా గెరావ్ కాదు ఇంకా రాబోలు అయితే చాలా అవుతాయి. ఎందుకంటే మేము కడుపు మండిపోతే ఉద్యోగులు మా రాష్ట్ర ప్రభుత్వం వారిని అందరిని కూడా మేము తీసుకుంటాము అని లిఖిత పూర్వకంగా ఇచ్చినప్పటికి కూడా దాన్ని పరిష్కారం చేయకపోవట్లో ఏమిటి అసలు కమల్ నాథన్ గారు కలిసి చెప్పంటాను మేము అనేది. రెండోది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే కేటగిరీకి సంబంధించి 79 మంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో పనిచేస్తున్నారు. ఇలా మేము ఏం చెప్తున్నామంటే మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో క్యాడర్ స్ట్రెంత్ విభజన తర్వాత మా వాళ్ళని మాకు పంపండి. అదే సెక్షన్ ఆఫీసర్ కేటగిరీలో 80 మంది ఆంధ్రాకు చెందిన వారు తెలంగాణలో ఉన్నారు. మీ వాళ్ళని మీరు తీసుకోండి. మేము చెప్తున్నది ఏ ప్రభుత్వాలైనా ఎక్కడి వారు అక్కడే, ఎవరు ఏ ప్రభుత్వంలో ఉండాలో అక్కడనే ఉండండి. దానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము దానికి సంబంధించిన స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఉద్యోగులు వాళ్ళని విభజించాలి. ఆ విభజించే కార్యక్రమంలో కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళాలి సీనియారిటీ ఆధారంగా. మీరు చెప్పిన దాని ప్రకారమే ఆ సీనియారిటీ ఆధారం కాకుండా మీ వాళ్ళు మా వాళ్ళు అనే ప్రస్తావన వస్తుంది. ఎవరు వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు అంటే మళ్ళీ సొరకాయ ఆనపకాయ పట్టుకొని ఆ సొరకాయ అన్నోడు ఇక్కడ ఆనపకాయ అన్నాడు అక్కడ ఇట్లా పెట్టుకోవాలా? అట్లా అవసరం లేదు. ఇద్దరు చీఫ్ సెక్రటరీలు కూడా స్పష్టంగా ఎవరైతే లోకల్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పోండి, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణకు రండి. లోకల్ క్యాడర్ స్పష్టంగా 371D కింద ఎవరైతే లోకల్ క్యాడర్గా నిర్ధారింపబడ్డారో వారందరినీ కూడా ఆ విధంగా విభజించమని స్పష్టంగా ఆదేశాలు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధారంగా 7th నుంచి 10th వరకు చదివిన 4 నుంచి 10వ తరగతుల్లో మొత్తం 7 సంవత్సరాలు గరిష్టంగా 4 సంవత్సరాలు ఎక్కడ ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన ఒక చిన్న ఇది ఏంటంటే మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే స్టేట్ లెవెల్ ఆఫీసెస్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇంక్లూడింగ్ అటెండర్తో సహా క్లాస్ 4 ఎంప్లాయీస్తో సహా జోనల్ రూల్స్ అనేవి నాట్ అప్లికబుల్ ఫర్ దట్ ఎంప్లాయీస్. సో లోకల్ నాన్ లోకల్ అనే క్వశ్చనే డస్ నాట్ రైజ్ అక్కడ. సో ఇక్కడ ఓన్లీ సీనియారిటీ ఎవరు దోజ్ హూ ఆర్ జూనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ షుడ్ బి అలాటెడ్ టు లెస్ దాన్ ఎక్కడైతే 42% కానీ 58% కానీ అక్కడికి అలాట్ అవుతారు. అయితే ఇవన్నీ రూల్స్ కూడా ఏపీ సెక్రటేరియట్ హెచ్ఓడీలు 2 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలోకి రానప్పుడు ఆ నిర్వచనం మాకు వర్తించినప్పుడు ఏ విధంగా మీరు ఆ 4 నుంచి 10 సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఆధారంగా సెక్రటేరియట్లో విభజన చేసిర్రు ఫస్ట్ వన్. అందుకే మేము ఏమంటున్నాం డొమిసిల్ ఆధారంగా చేయండి డొమిసిల్ ఆధారంగా చేయండి అని మేము అంటే మీ ఇద్దరికి తెలిసినంత కమల్ నాథ్ తెలియదా? చట్టం చేసినోడు తెలియదా? విషయం ఏంటంటే అదండి విభజన చట్టం చేసిన వాళ్ళకి చట్టం చేసి సెక్షన్ ప్రకారం మార్గదర్శకాలు ఏదైతే మార్గదర్శకాల ప్రకారం వెళ్ళాలి కదా. ఇప్పుడు మీకు ఇష్టమైనట్టు నాకు ఇష్టమైనట్టు వాళ్ళకి ఇష్టమైనట్టు జరగదు. ఏవైతే చట్టం చెప్పారో చట్టంలో మార్గదర్శకాలు ఏమో దాని ప్రకారం జరిగిపోవాలి. ఆ తర్వాత ఎవరికైనా అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండడం ఇష్టం లేని వాళ్ళతో మ్యూచువల్ పెట్టుకుని మారుతారు. కృష్ణయ్య గారు అంటున్నట్టు జోనల్ వ్యవస్థ వరకే ఆ నిర్వచనం పనిచేస్తుంది ఇక్కడ ఉండదు అన్నప్పుడు ఆ ఇష్యూ వస్తుందండి. ఆ నిర్వచనం అనేది ఇక్కడ సెక్రటరీ రామకృష్ణ గారు రాష్ట్రాన్ని చాలా తేలిగ్గా విభజించేశారు. కానీ
పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఏ ప్రాంతం వారు ఎక్కడి వారో చూసి వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఆ రాష్ట్రానికి 58%, ఈ రాష్ట్రానికి 48% ఇవ్వాలి సార్, 42% ఇవ్వాలి. 42. అదే 42% మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి. ఇది చేయడానికి ఆపసోపాలు, ప్రసవ వేదన కమల్నాథన్ గారి కమిటీకి ఎందుకో అర్థం కావట్లే. పోయి ఈ ప్రభుత్వాలు సహకరించట్లేదా అంటే ముందేమో తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు వారు అన్నారు, ఏపీ సహకరించాలి వీరు అన్నారు. ఇప్పుడు మళ్ళీ బాల్ పోయి కమల్నాథన్ కోర్టులో పడింది. మార్గదర్శకాలు ఉన్నాయి, చట్టం ఉంది, అన్నీ చూసే చేశారు విభజన. ఉద్యోగులు మాత్రం విభజించలేకపోతున్నారు. ఎందుకు? ఓకే, నమస్తే వెంకటకృష్ణ గారు. సార్ నమస్కారం. ఇప్పుడు జరిగేటటువంటి చర్చ కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా దీనిలో ఒక ప్రభుత్వం మీద లేకపోతే ఒక ప్రాంతం మీద మరో ప్రాంతం ఏదో ఒక రకమైనటువంటి అది వ్యాఖ్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ విధమైనటువంటి సమస్య పరిష్కారానికి విభజనకి ముందే చేయాల్సినటువంటి ప్రతి ప్రక్రియని కూడా విభజన తర్వాత చేయటం వల్ల ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి లేదంటే ఇతర అంశాలు కానివ్వండి వాటిల్లో చొచ్చుకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ క్లారిటీస్ ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కొంతమంది అక్కడ ఉంటే వాళ్ళు వేతనాలు ఇవ్వటం లేదు, వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి చట్టాలు అనుమతించట్లేదు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఇప్పటికి కూడా అంటే కొంతమందికి వేతనాలు కూడా రాకుండా పని ఒకసారి చేస్తా ఇప్పటికి కూడా ఉన్నటువంటి ఉద్యోగులు ఇంకా ఉన్నారు వెంకటకృష్ణ గారు. అంటే ఈరోజు చెప్పండి. నేను అనేది ఏమంటున్నానంటే అంటే ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఇది విభజన చట్టానికి విభజన చేయడానికి ముందే చేయాలి అని చెప్పని పదే పదే తెలుగుదేశం పార్టీ పరంగా మేము కోరితే మేము విభజనకు వ్యతిరేకమనో లేదంటే సమైక్యానికి కట్టుబడ్డామనో ఏదో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు దీని పట్ల చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా మీరు ఒక అంశాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఈ తెలుగు ప్రజల మధ్య వైమస్యాలు పెంచకూడదనే ఉద్దేశంతో సామరస్య ధోరణి అవలంబించేటువంటి పరిస్థితి వల్ల కొంత రాజకీయంగా నష్టపోయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. అంటే నేను అనేది ఏమంటున్నానంటే ఇది ఒక రకమైనటువంటి అంటే ఇది తెలుగు ప్రజల మధ్యలో లేదా 2 ప్రాంతాల మధ్యలో పదే వైమస్యాలు కానివ్వండి వ్యాఖ్యలు కానివ్వండి వ్యాఖ్యానించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటా ఉంది. ఇప్పుడేం చెప్తా ఉన్నారు మా కృష్ణయ్య గారేమో అది తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని చెప్తా ఉన్నారు. వారేమో కాదండి ఇది టీఆర్ఎస్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అప్రాపరేట్ గా రియాక్ట్ అవ్వటం లేదండి వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదామంటే వాళ్ళు ఏమంటారంటే ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశం, మేమేదో మీకు ఇష్టపూర్వకంగా కాని అంశాల్లో మేమేదో చట్టం ఉంది కదా అని మేము అమలు పరుస్తానికి మేము ప్రయత్నిస్తే మమ్మల్ని అన్ని రకాలుగా మెడల ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఫెడరల్ స్ఫూర్తి వ్యతిరేకమని మళ్ళీ మీరే మాట్లాడతారు అని చెప్పని వాళ్ళు చెప్తారు సార్. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. దాంతో ఏంటంటే ఎవరి కాళ్ళు దీని మీద ఒక రకమైనగా ఇక ఎవరు అంటే క్లిష్టమైనటువంటి అంశాల దగ్గరికి వచ్చేటప్పటికే కాలమే నిర్ణయం తీసుకోవాలి అనే విధమైన పరిస్థితి వచ్చింది అనేది మాత్రం నేను చెప్పగలను. వీళ్ళు ఎందుకంటే గట్టిగా వాస్తవంగా అయితే కేంద్ర ప్రభుత్వం వెరీ సీరియస్గా తీసుకుని చేయాల్సినటువంటి అవసరం, సీరియస్గా తీసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వెరీ సీరియస్గా తీసుకోవడానికి ఉండేటువంటి సమస్యలు దేనికి దానికి ఉన్నాయి. అదే కాకుండా ఇతర చిన్న ఈక్వేషన్స్ ఉన్నాయి సార్. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ఉద్యోగుల సమస్యని ఈ కమిటీ ద్వారా పరిష్కరింపజేయాల్సిన బాధ్యత పునర్విభజన చట్ట ప్రకారం కేంద్రానిది. ఈ కమిటీ విభజించడంలో ఫెయిల్ అయినట్లయితే కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. 2 years అయిపోతుంది. ఉద్యోగులు కూడా ఇంకా డిసైడ్ చేయలేకపోతే ఉద్యోగులు కూడా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి పనిచేయాలనే క్లారిటీ ఇవ్వలేకపోతే, కమల్నాథ్ కమిటీ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఇవ్వలేకపోతే అసలు ఈ విభజనకు అర్థం ఉందా? ఒకటి, ఈ రాష్ట్రాలు ఎలా పని చేసుకోవాలి? 16,000 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 16,000 మంది ఉద్యోగులు ఎటు తోచని ఒక దిక్కు వాళ్ళు పనిచేయరండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఒక పని చేయాలని చెప్తే మీరు ఆ పని చేస్తారు, కానీ ఏం చేయాలో తెలియకుండా కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తానంటాడు మహేష్ బాబు. ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఆ 16,000 మందికి. వాళ్ళు ఏ పని చేయలేరు. ఎందుకు ఈ రకమైన డోలాయ మన స్థితి? బేసిక్ ఇష్యూ ఏంటంటే సార్, నాకు అర్థమైనంత వరకు 3-4 డిపార్ట్మెంట్స్ నాకు కృష్ణ గారు బాగా తెలిసి ఉంటుంది, బట్ 3-4 డిపార్ట్మెంట్స్ మేజర్గా సమస్య కూర్చుందని నాకు అనిపించింది. ఒకటి మెడికల్ అండ్ హెల్త్, అందులో ఇబ్బంది నాకు అనిపించిన ఇబ్బంది ఏంటంటే అక్కడ అపాయింట్మెంట్ జోనల్ వైజ్, మన రిక్రూట్మెంట్ జోనల్ వైజ్, అపాయింట్మెంట్ స్టేట్ వైజ్, ఇదొక ప్రాబ్లం. రెండో ఏమైందంటే అక్కడ వర్టికల్ ప్రమోషన్స్ హారిజంటల్ ప్రమోషన్స్ మధ్య అక్కడ డిఎంఈ వైద్య విధాన పరిషత్తు ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంటు ప్రమోషన్స్ ఇటుపక్క అటుపక్క 2 రకాల వర్టికల్ హారిజంటల్ ప్రమోషన్స్లో మెడికల్ అండ్ హెల్త్ అదొక పెద్ద మెస్ లాగా తయారైంది. మొదటి నుంచే ప్రాబ్లం అదే ఉంది మెడికల్ అండ్ హెల్త్.
రెండోది అంటే సార్ చెప్పినట్టుగా కొన్ని స్టేట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో మెడికల్ అండ్ హెల్త్లో కూడా. ఆ స్టేట్ డిపార్ట్మెంట్ బైఫర్కేషన్ అంటే సార్ అఫ్కోర్స్ ఫైనల్గా ఈ ప్రభుత్వం చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, ఎప్పుడో ఏదో ఒక రోజు చేయాల్సిన తప్పదు. ఉదాహరణకి అప్పుడు కూడా ఆ పాతకాలంలో కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద చాలా ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ డిక్లేర్ చేశారు. అక్కడే మళ్ళీ సేమ్ ఆ ఉద్యోగాల సమస్యనే ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమానికి మూలం అయిపోయింది. ఆ స్టేట్ ఇన్స్టిట్యూట్ అది అవునా కాదా, ఏది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఏది కాదు, ఏది లోకల్ ఇన్స్టిట్యూట్ ఏది కాదు, ఇవన్నీ అంటే ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఈవెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వర్కింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అట్లా ఇది మొత్తం మీద సమస్యను తెచ్చిపెట్టిందని నాకు అనిపించింది. ఆర్టికల్ 371D అనేటువంటిది సమస్యలు పరిష్కరిస్తానని నేను అనుకున్నా. అంటే ఉదాహరణకి ఒక ఎంఆర్ఓగా ప్రమోట్ అయిన వ్యక్తి జోనల్గా ప్రమోట్ ఉద్యోగం వస్తుంది, బట్ ప్రమోషన్ కింద ఆర్డీఓ కింద డిప్యూటీ కలెక్టర్ కింద ఆంధ్రప్రదేశ్కి పోయినాడు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ జిల్లా పోస్ట్ జిల్లా నుంచి రిక్రూట్ అవుతాడు, ఫైనల్గా డిఎస్పీ వచ్చేసరికి ఏ రాష్ట్రానికి ఏ జిల్లాకి వెళ్ళిపోయినాడు. ఈ స్టేట్ వైడ్ పోస్ట్ అంటే ఇవన్నీ కూడా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూస్ అనుకో. ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ ప్రమోషన్స్ టీచర్ పోస్టులు మిగతా ఇష్యూసే కాదు. 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు తీసుకుంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. సెక్రటరియట్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఇస్ నాట్ అన్ ఇష్యూ. వాళ్ళు ఒక రోజులో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం. డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు అడిగి పోనే పోరు కూడా. ఈ ప్రభుత్వం జనరాసిటీతో ఉంటే ఒక్క రోజులో సమస్య పరిష్కారం అవుతుంది. పరిష్కారం లిబరల్ గా ఉంటే లిబరల్ గా సమస్యని పరిష్కరించుకుందామనే ఆలోచనతో ఉంటే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కొంచెం లిబరల్ ఈ సమస్య పరిష్కారం ఫైనల్ ఒక్క విషయం చెప్తాను సార్. కొన్ని స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జబర్దస్తిగా కబ్జా పెట్టుకోవడం కోసం రాత్రి ఆఫీసర్స్ అపాయింట్ చేసి కబ్జా పెట్టుకోవడం. ఎగ్జాంపుల్ ఇవాళ సంస్థలు మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం. నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్ మేమున్నదే నీళ్లు నిధులు నియామకాలు మేము వచ్చింది మాత్రం నిధులు నియామకాలు నీళ్ళ గురించి. మీరు ఇట్లా మాట్లాడితే పెట్టింది మేము దానికి ప్రిపేర్ అయ్యి ఒక్కటే మాట చెప్తాను సార్. దానికున్న ఆరాటం అంటే అది చేయడానికి పరిష్కరించడానికి ఎందుకు లేదనే మా ప్రశ్న. దానికి ఆరాటం ఉంది కదా, వాటిని కబ్జా చేయడం కోసం మీకు అంత ఆరాటపడి 3 నెలల లోపల మాకు పొజిషన్ ఎట్లా పోతుంది, మా ఉద్యోగస్తులే రావాలి, మా వాళ్ళే ఉండాలని, మీ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వచ్చిన అంటే విభజన 3 నెలల లోపల దీని విషయంలో ఎందుకు మీకు అంత ఆరాటం లేదు? ఎందుకు గవర్నమెంట్ విషయమే చెప్తున్నా. అప్పుడు గవర్నమెంట్ కమల్నాథన్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కమల్నాథన్ కమిటీ ఏర్పాటు చేసింది. సంస్థలకు సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ ఉద్యోగులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, రోడ్ల మీద తిప్పారు కదా. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు కూడా సంస్థలకు సంబంధించి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఉన్న సంస్థలకు సంబంధించి కూడా అపరిష్కృతంగా, ఎందుకంటే ఉద్యోగుల విభజన ఒకవైపు, ఇంకోవైపు ఆస్తులకు సంబంధించి కూడా మేము స్పష్టంగా మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇద్దరు బ్రదర్స్ ఒక ఇంట్లో కుటుంబం నడిపినప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఈక్వల్ గానో లేదంటే ప్రపోర్షనేట్ గా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ అవసరం ఉంది. ఇద్దరు బ్రదర్స్ లేదు నీకేం లేదు, నీకు కంప్లీట్ గా బయటికి పంపిస్తామని చెప్పి ఏ రాష్ట్రంలోనైనా కానీ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి సంస్థలు ఆ ప్రాంతానికి చెందుతున్నటువంటి మీరు చట్టంలో పొందుపరిచారు. మీరు ఇలా విజయవాడలో ఉన్న సంస్థలు నాకు కావాలని నేను అంటున్నా, విశాఖపట్నంలో ఉండే సంస్థ నాకు కావాలని అంటున్నా. నా సంస్థలు ఏవైతున్నాయో నా ప్రాంతంలో ఆ సంస్థలు నాకు సంబంధించినవి వాటిని ఇంకా తొందరగా పూర్తిగా విభజన చేయాల్సిన అవసరం సార్. నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకో. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు, సార్ సార్ ఒక్క నిమిషం, సంస్థలు మీరు అంటున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్పండి రామకృష్ణ గారు, ఏంటి ఉద్యోగుల విభజన గురించి చెప్పకుండానే జోష్ మీద మేము ఉద్యోగస్తులు చెప్పండి. రామకృష్ణ గారు అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి. జోష్ మీద కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అంత ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పని తీసుకున్న సందర్భంగా ఉద్యోగులను కూడా అదే సందర్భంలో త్వరితగతిన విభజన చేసి
సానుకూల దృక్పథంతో ఏర్పాట్లు చేయాల్సిన ముందుకే తీసుకెళ్లాలి కదా. Yes, మేము అదే అంటున్నాం రామకృష్ణ గారు. అక్కడ పక్కన Yes, మాత్రం మీరు ప్రదర్శించకుండా ఇప్పుడు లైన్లో వచ్చారు. వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మేమే సానుకూలంగా మీకు వివరించి ఎలా మా అయినటువంటి- ఉద్యోగస్తులు మాకు మీకు ఇవ్వండి చెప్తే అంటారు. అంటే ఇవాళ నేను సచివాలయానికి నేను సంబంధించి కొన్ని- అదే క్లియర్ గా నేను మరలా మాట్లాడితే 79 మంది సుధాకర్ రెడ్డి ఒక నిమిషం. ఇప్పుడు నేను మరలా నేను ఒక నిమిషం నేను ఒక కంక్లూజన్ నేను కొన్ని విషయాలు మరలా మాట్లాడొద్దులే అని చెప్పి మాట్లాడట్లేదు, కానీ అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగుల పట్ల ఇతరులు వ్యాఖ్యానించేటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భం. అంటే మీరు అది వాస్తవం కాదు, సుధాకర్ రెడ్డి గారిని కావాలని ఎంక్వైరీ చేయమంటే రకరకాల అంటే మేమైతే నేను ఇవాళ సచివాలయంలోనే నిన్న ఇవాళ పట్ల ఎలాట్ అయినట్టు అంటే నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ రకమైన వ్యాఖ్యలు పర్టికులర్ గా సచివాలయంలో ఒక మాట సార్, ఒక మాట. సచివాలయంలో ప్లీజ్. ఆ రకమైన వ్యాఖ్యలు, ఆ రకమైన కామెంట్స్ ఒక ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల మీద కాదు. ఇప్పుడే ఏం చెప్పాడు, లిఫ్ట్ ఆపరేటర్లు డ్రైవర్లు మమ్మల్ని కూడా తిడుతున్నారు. సో కడుపు మండిన ఉద్యోగికి మనవడా పరాయవాడా అని ఉండదు. వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, భవిష్యత్తు మీద ఒక ఒకరు ఏమనుకుంటున్న పరిస్థితి లేనే లేదు. సచివాలయం పూర్తి ప్రశాంతంగా ఉంది, కలిసిమెలిసి ఆటలు కూడా కలిసి ఇద్దరం సామరస్యంగా పరిష్కారం చేద్దామనేటువంటి వాతావరణం బానే ఉంది. రామకృష్ణ అందులో డౌట్ లేదు. సంక్రాంతి పండుగ ముగ్గులు వేశారు, సెక్రటేరియట్ లో బోనాల పండుగ పండుగ చేశారు, బతుకమ్మలు ఆడారు. సో ఆ ప్రాబ్లం లేదు. వాతావరణం సంబంధాలు, సుహృద్భావ వాతావరణంలో ఎలాంటి మార్పు బానే ఉంది. అంతా ప్రపోజల్ పెడతా వెంకటకృష్ణ గారు. నేను అనేది ఇప్పుడు మనం అనుకుందాం ఒకటే సార్, మీ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులు మీరు తీసుకోండి అని మేము అంటున్నాము. మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి, మా తెలంగాణ ప్రాంతం వాళ్ళని మాకు పంపండి అంటున్నాం. ఇంట్లో మేమేమైనా తప్పున్నదా చెప్పండి. సుధాకర్ రెడ్డి సారు లేకుంటే నేను, రామకృష్ణ సారు ఇది తేల్చాల్సిన అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలని ఇక్కడికి పంపించింది. కమల్నాథన్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారమే యాక్ట్ చేయగలడు, కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం సుధాకర్ రెడ్డి సార్కి లేదు, నాకు లేదు, రామకృష్ణ గారికి లేదు, కేసీఆర్ గారికి లేదు, చంద్రబాబు గారికి కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. మరి ఈ రోజు లిఫ్ట్ ఆపరేటర్స్ కావచ్చు, క్లాస్ 4 ఎంప్లాయీస్ గొడవ చేస్తున్న మాట వాస్తవమే, బట్ తేల్చాల్సిన మీరు ఒక మాట చెప్పండి. మామూలుగా ఈ కమిషన్లు, ఈ కమిటీలు ఎలా ఉంటాయంటే ఎక్కువ కాలం ఉండాలి ఫోర్స్ అని కోరుకునే కమిటీలు కూడా కొన్ని ఉంటాయి. నేను మొదట్లోనే కమిటీ కాకుండా కమిషన్ వేయండి అని అడిగాను. కమిషన్ కు జుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఇది క్యాబినెట్ ర్యాంకులు అనుభవించాలని కొందరు, ఉన్నంత వీలైనంత కాలం ఎక్కువ కాలం ఉండాలని కొందరు కోరుకుంటూ ఉంటారు. అంటే అట్లా ఏమైనా ఉందా, లేక కమల్నాథన్ గారు సిన్సియర్ గా పనిచేసినా కూడా ఈ రకమైన నాన్ కోఆపరేషన్ వల్ల వస్తున్న ఇబ్బంది క్లియర్ గా చెప్పండి. కమల్నాథన్ గారి చరిత్ర చూస్తే అతని ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే ప్రశ్న చేయట్లా. ఎందుకంటే అతను బయట వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీ దృష్టి వెరీ ఇంటిగ్రేటెడ్ పర్సన్, దేర్ ఇస్ నో డౌట్. మీది కూడా అదే ఒపీనియన్? కమల్నాథ్ మీది కూడా అదే ఒపీనియన్? ఎందుకు చేయలేకపోతున్నారు? అసంతృప్తిని, ఆయన నిస్సహాయతను మేము వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఇంత సీనియర్ అయి ఉండి ఆయన రూల్స్ కు సంబంధించి అన్ని నిర్వహించిన వ్యక్తి ఆయన. ఇవాళ సీనియారిటీకి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. ఒక 2-3 డిపార్ట్మెంట్స్ సీనియారిటీ పర్పస్ ఆగిపోయి ఉండొచ్చు, కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఎందుకు కాలేదు? మొత్తం 58,000 మంది ఉద్యోగులు ఉంటే 16,000 పూర్తయింది, 30% కూడా కాలేదు. డిఓపిటి నుంచి వచ్చిన లిస్టులు కొంచెం పక్కన పెట్టండి. 16,000 మాత్రమే పూర్తయింది. 52,000లో 16,000 అయింది. ఇవాళ మేము ఏమంటున్నామంటే కమల్నాథన్ గారు అంతటి సామర్థ్యాన్ని ఎందుకు మా కృష్ణయ్య గారు అన్నారు, వెంకటకృష్ణ గారు, సర్టెన్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అలొకేషన్ జరగాలి. ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత ఎవరు పోవాలనే తర్వాత విషయం. ఆ విభజన చేసేట్లో ఎందుకు జాప్యం అవుతుంది? నేను ఒక ప్రశ్న సార్ అందరికీ, ఉద్యోగాల విషయంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మాకు సరైన లిస్టు పంపట్లేదు, సరైన మాకు వివరాలు ఇవ్వట్లేదని కమల్నాథన్ గారు ఎన్ని ఉత్తరాలు ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి రాశారు బయటపెట్టండి ఈ రోజున. కమల్నాథన్ గారు ఎన్ని రాశారు, ఎన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి రాశారు? ఈ విషయంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ను ప్రెషరైజ్ చేస్తుంది ఎవరు? ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, అది కూడా బయటపడాలి. నిజానికి మాట్లాడితే మీరు అది కనుక డిస్కస్ చేసేది ఉంటే
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీద ఎవరు ప్రెషర్ చేస్తారు? మినిస్టర్స్కి అధికారం ఉంది కదా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ క్వశ్చన్ చెప్పేది. ఎస్ యూ గివ్ దిస్ లిస్ట్ అని చెప్పి హెడ్ ఆఫ్ మినిస్టర్ చెప్పొచ్చు కదా, ఈ మినిస్టర్ కానీ ఆ మినిస్టర్ కానీ ఎందుకు జపం చేస్తున్నారు? మా దగ్గర ఇవాళ మీకు కమల్నాథన్ కమిటీకి రిపోర్ట్స్ ఇవ్వట్లేదు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పని చేయలేకపోతుందని చెప్తున్నట్టు లిస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ లిస్ట్ ఇవ్వట్లేదు. హెచ్ఓడీస్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఏ హెచ్ఓడి ఇవ్వకుంటుంటాడండి ఆయన అడిగారు హెచ్ఓడి గారు సార్ డిసెంట్ చీఫ్ సెక్రటరీ రాయలేదా? లెటర్లు రాసినప్పుడు డిసెంట్ లెటర్స్ రాశాడా లేదా? కమల్నాథన్ గారు అసంతృప్తి. ఈయన ఇల్లు తిరిగి డోర్ కొట్టాడు కదా, అవునండి హెచ్ఓడి ప్రతి హెచ్ఓడి ఇంటికి ఆయన అదే కదా కమ్యూనికేషన్ ఉంది. ఎన్ని లెటర్లు రాసినా కూడా వీళ్ళ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు అనేది వారి ఆరోపణ. గారు ఇప్పుడు మా కృష్ణయ్య గారు అన్నట్టుగా సీనియారిటీ ఎక్కడైతే పేచి వస్తుందో అక్కడ ఉద్యోగులు ఈ రాజేశ్వర రెడ్డి ఇటు పోవాలి, కృష్ణయ్య ఇటు పోవాలని వస్తుంది. కానీ ఉద్యోగుల విభజన చేసేట్లో ఏమొస్తుందో అని నేను అనేది. అదే కదా మా డౌట్, అదే మీరు కూడా అదే డౌట్ చెప్తాడు. మరి డౌట్ అది ఎందుకు చేస్తారని కమల్నాథన్? మీరు కూడా డౌట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ చేయకుండా ఏం చేయాలి అడుగుతున్నాను. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ చేయకుండా ఏం చేయాలి? లిస్ట్ చేయకుండా ఏం చేయాలి? ఎవరిని విభజించాలి? తోటి సంబంధం లేదు. ఉద్యోగులు 100 మంది ఉద్యోగులు ఉన్నారు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో. 58 మంది ఆంధ్రప్రదేశ్కు, 42 మంది తెలంగాణ. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ రాజేష్ రెడ్డి గారు, సార్ చెప్పండి. 58,000లో 16,000 మంది చేశారు కదా, 42,000 మంది చేయలేరు. ఎందుకు చేయలేరు? ఆ 16,000 మంది చేసినప్పుడు 42,000 మంది ఎందుకు చేయలేరు? ఒకటి స్ట్రైట్ గా చెప్తే అర్థం అవుద్ది అన్న క్లారిటీ. ఇక్కడ నేను ఒక చిన్న ఇదైనా తీసుకోండి. రాజేష్ గారికి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 76 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఫైనల్ అలొకేషన్కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే డిఓపిటీ నుంచి ఆల్రెడీ వచ్చేసింది. అది డిస్పాచ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు 76 డిపార్ట్మెంట్. ఇంకా మిగిలిన 4 డిపార్ట్మెంట్స్ పౌరానికి గడితే పాత రోజుల్లో పౌరానికి గడితే తీసుకొచ్చిన తీసుకురావాలా? పర్మనెంట్ సార్ ఇక్కడ సార్ క్లియర్ గా కేటగిరికల్ గా చెప్పేది ఏంటంటే 58,000 మొత్తం రాష్ట్ర స్థాయి ఉద్యోగులు హెచ్ఓడీలు సెక్రటేరియట్, 16,000 పంచారు, పంచాల్సింది 42,000. ఇవాళ ఏ బూచి సీనియర్ అనే బూచితో ఉన్నాయి 3 డిపార్ట్మెంట్స్ నాకు తెలిసి. అందులో 2 కోర్టు కేసు పరంగా క్లియర్ అయిపోయినాయి. డిప్యూటీ కలెక్టర్స్, తర్వాత కోఆపరేటివ్ సంబంధించి డిప్యూటీ రిజిస్ట్రార్స్, ఒక సెక్రటరియట్ మాత్రమే మిగిలింది. మిగతా అన్ని కూడా హెచ్ఓడీల దగ్గర నుంచి కమల్నాథన్ గారు 10 సార్లు ఉత్తరం రాసిన హెచ్ఓడీలు ఇయ్యలేని పరిస్థితులు ఉన్నాయా? లేదా కమల్నాథన్ కమిటీ అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? ఎందుకు ఊరుకుంటున్నారు? నేనేమంటున్నా ఎందుకు యాక్షన్ తీసుకో కమిటీ అదే ప్రకాష్ రెడ్డి అంటాడు ఓన్లీ కమిటీ నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా ప్రభుత్వాలు. కృష్ణ గారు ఇక్కడ కమల్నాథన్ గారిది కమిటీ మాత్రమే, నాట్ కమిషన్. ఉదాహరణకి కమిషన్ అంటే డెఫినెట్ గా పవర్ ఉంటుంది. ఉదాహరణకి 42,000 మంది ఉద్యోగుల విభజన ఇంకా జరగాల్సి ఉంది. మామూలు లెక్క ప్రకారం 58-42% కదా. అంటే 42,000లో దాదాపుగా ఒక 25,000 మంది ఏపీకి, మిగిలిన వాళ్ళు తెలంగాణకు అనుకుందాం. అప్రాక్సిమేట్ అంటున్నాను, నేనేమి పర్ఫెక్ట్ ఫిగర్ కాదు. 25,000 మంది ఏపీకి వెళ్తారు, ఆ మిగిలిన 17,000 మంది తెలంగాణకు వస్తారు. 58-42% రేషియోలో. అంటే 17,000 మంది ఉద్యోగులు తెలంగాణకు ఆగిపోతే వెల్ ఎక్స్పీరియన్స్డ్, అంటే క్లాస్ 4 క్లాస్ 3 క్లాస్ 2 పక్కన పెడితే వెల్ ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వవసరం. ఆల్రెడీ ఆయా శాఖల్లో వారి విధులను నిర్వర్తించడానికి పూర్తిగా ట్రైన్ అయి ఉన్నవారు వాళ్ళు కదా. అక్కడికేమో 25,000 ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళు ఏ రాష్ట్రానికి పనిచేయాలో తెలియకుండా ఒక గందరగోళంలో ఉంచడం వల్ల ఎంత పని ఆగిపోతుంది, ప్రభుత్వాలకు సంబంధించి ఎంత అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి, ఎన్ని పని దినాలు వేస్ట్ అవుతున్నాయి. ఇది ఎవరైనా ఆలోచించారు అసలు? ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే ఆల్రెడీ టెంపరీ అలొకేషన్ జరిగిపోయింది, ఇప్పుడు ఎక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పెండింగ్ టెంపరీ చేయడం వేరు. బాబు నీ పని ప్రకాష్ రెడ్డి నువ్వు అధికార ప్రతినిధిగా నువ్వు పని చేయంటే నువ్వు చేస్తావు. అలా కాకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉండదు, ఓ స్టేట్మెంట్ ఇచ్చే అధికారం ఉండదు. జూన్ లో వేస్తాం కదా, జూన్ లో ఇంత టెంపరీ అంటే అడహాక్ అలొకేషన్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు సపోజ్ సెక్రటరియట్ లో 40-58 రేషియోలో ఆల్రెడీ పంచబడింది. అయితే ఫైనల్ లిస్ట్ ఏదైతే అప్రూవల్ అయిన లిస్టు వచ్చిన తర్వాత మాత్రమే చేయాల్సింది. ముందు రాజేష్ గారు చెప్పినట్టు ఏదైతే సీనియారిటీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో 3-4 డిపార్ట్మెంట్స్ డెఫినెట్గా. అయితే మిగిలిన ఏదైతే ఈ 11 డిపార్ట్మెంట్స్ అసలు ఇంతవరకు టచ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అక్కడ ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి సీనియారిటీ జోనల్ నుంచి, డిస్టిక్ నుంచి కొన్ని కోటా ఉంటుంది. సీనియర్ జోన్ 12.5 కోటా అని, తర్వాత
25% కోటా అని చెప్పేసి ప్రమోటీస్ ఇటు రావటం ఉంటుంది. సో వాళ్ళకు సంబంధించినటువంటి సీనియారిటీలో అక్కడ కూడా గందరగోళం ఉంది. ఓకే. సో ఈ 11 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇది కూడా ఇంతవరకు జరగలేదు. కారణం ఏంటంటే కమలనాథన్ గారి మీద మనం ఆరోపణలు చేయొద్దనేది నా ఉద్దేశం. ఎందుకు చెప్తున్నానంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి తప్పులు జరగడం వల్ల. పత్రికలోనే వచ్చిందండి వార్త, కావాలని సాగదీస్తున్నాడు. మీరు నేను చేస్తున్నది కాదు, బయట చర్చ జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎంప్లాయీస్ మాకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కూడా రేపు మేము జూన్ 2 నాటికి, జూన్ 25 నాటికి గవర్నమెంట్ మమ్మల్ని రమ్మని చెప్తా ఉంది. మీరు డెఫినెట్గా అమరావతికి వచ్చిన మేము కూడా సిద్ధంగా ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ అలొకేషన్ అనేది ఫైనల్ అలొకేషన్ ఇంతవరకు సెక్రటరియట్లో, సాక్షాత్ సెక్రటరియట్లో జరగలేదు. రైట్. రాజేష్ చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి. ఈ ఉద్యోగులు అలొకేషన్ జరగకపోవడం వల్ల పనులు ఎలా ఆగిపోతున్నాయి, ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్? ఇలా క్లియర్గా చెప్పదలుచుకున్న మా ప్రభుత్వ అధినేత కూడా ఒకటి మాట్లాడినారు. ఈ విభజన జరగకపోవడం వల్ల మేము ఏవైతే పాలసీకి సంబంధించిన డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా తీసుకోలేకపోతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ప్రతిసారి మేము మెరగొట్టుకుంటుంది అదే. ఇవాళ మా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా నాణ్చివేత ధోరణి ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అనేది. ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా ఉద్యోగులు మేము తెచ్చుకొని మా పాలసీ డిసిషన్స్ మరింత ఎఫెక్టివ్గా చేసుకొని గ్రౌండ్ లెవెల్లో మరింత మంచి ఇంప్లిమెంటేషన్ కోవాలని మేము అదే ఆలోచనతో ఉన్నాం. మా సీనియర్స్ అందరు ఇక్కడికి రావాలి, వాళ్ళ సర్వీసెస్ మాకు అవసరమని. ఇవాళ ఎవరండి దీనికి అంతా కారణం? ఎవరండి? క్లారిటీగా సరే కేసీఆర్ గారు ఏమన్నారు, ఎందుకన్నారు, అది ఇది వేరే విషయం. ప్రభుత్వ అధినేతల మధ్య రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, మనం వాటిని మనం ప్రశ్నించలేము. అలాగని చెప్పి అవి కరెక్ట్ అని కూడా అనలేము, ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ ఈక్వేషన్స్ ఉంటాయి. మోడీ గారికి, కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అవి మనకు అవసరం లేదు. ఇక్కడ కేంద్రం తప్ప కమల్నాథన్ తప్ప, కమల్నాథన్ తప్పడే వ్యక్తిగా కాదు, కమిటీ. కేంద్రం నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ చూస్తే కేంద్రానికి సంబంధం లేదు. కమల్నాథన్ కమిటీ వేసింది, కమిటీకి అప్పచెప్పింది. ఈ కమిటీ ఈ ప్రభుత్వాలు నాకు సహకరించట్లేదు, నేను చేయలేను అని చేతులెత్తేసి కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేస్తే అప్పుడు మీరు కేంద్రాన్ని క్వశ్చన్ చేయొచ్చు. కానీ అది జరగలే, దానికి ఇంకా గడువు ఉంది మార్చి 31 వరకు. నేను చెప్తాను తలా పిడికిడ్ అన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సెక్షన్లో ఇప్పుడు సెక్షన్ 75 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎక్కడున్న ఆస్తులు అక్కడ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సింది ఇక్కడ, దాని డ్యూటీ. కేంద్ర యూనియన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవాల్సిన చోట జోక్యం చేసుకోవడం లేదు. ఆస్తులు కంబైన్డ్గా 50 సంవత్సరాలు పైబడి మేము అందరం కలిసి పనిచేసుకుని దాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఒక ఆస్తికి సంబంధించి లిక్విడేట్ చేసి పంచాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అక్కడనేమో దాని డ్యూటీ ఇన్యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా పనిచేయాల్సిన ఇన్యాక్టివ్గా యాక్టివ్గా. సార్ నేను ఒక ఫైనల్ ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు నేను ఈ రోజు వరకు కూడా యాజ్ పర్ ద డిఓపిటి సార్, యాజ్ పర్ డిఓపిటి యాక్ట్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే విభజన జరిగింది కదా సార్, జరిగింది కదా సార్. ఎందుకు ఇప్పుడు ఇంకా క్యాట్లో ఒక 10 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్? ఎవరు తప్పు సార్? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వమా? ఇద్దరు కూడా చేస్తున్నారు కదా. అంటే మీ కాదు కాదు నేను చెప్తాను కాదు కాదు దీని ఎందుకు తప్పు ఉన్నాయి? మీ అవసరాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం ఎన్నిసార్లు ఆపారు మీరు? ప్రభుత్వాలకు కూడా ఈ అధికారి నా దగ్గర ఉండాలని సొంత ఇంట్రెస్ట్ ఉంది, అందువల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. గారు మేము రిలీవ్ చేస్తామా లేదా అనేది కాదు, వెంకటకృష్ణ గారు నేను ఫస్ట్ లో చెప్పింది అదే. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర విభజనకు పూర్వం జరగాల్సిన ప్రతి ప్రక్రియ, తర్వాత ఏది ముందు ఏది తర్వాత అనేది నిర్ణయం తీసుకోకుండా విభజన జరిగిన తర్వాత వచ్చేటువంటి సమస్య. ఈ రోజు మనం ఉన్నదన్నట్టుగా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు కావాల్సినటువంటి అధికారుల కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాయా, లేదా ప్రభుత్వాల వల్ల లేట్ అవుతుందా, లేదా ఇతర అంశాలు దీనిలో ఏమన్నాయా, లేదా ఈ అధికారులు, ఇవన్నీ కూడా చాలా అంశాలు. ఇప్పుడు అధికారులకే సమస్య ఈ విధంగా ఉంటే మీరు అన్నట్టుగా 42,000 మంది సుమారుగా ఉద్యోగుల యొక్క సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? వాళ్ళందరూ ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అనేటువంటి నిర్ణయం పర్ఫెక్ట్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు శాశ్వతంగా ఎక్కడ ఉంటాం అనేది తెలియకుండా 2000 సంవత్సరంలో ఒక విషయం చెప్తాను సార్. ప్రధానమంత్రి దగ్గరికి డిఓపిటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఫైల్ను వీళ్ళ అబ్జెక్షన్ వాళ్ళ అబ్జెక్షన్ ఎన్నిసార్లు పోయి వచ్చింది సార్ ఫైల్? అది నాకు తెలిసి 4 సార్లు పోయి వచ్చింది.
మీ అబ్జెక్షన్స్ యాజ్ పర్ ది డిఓపి రూల్స్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్లు విభజన అడుగుతుంటే మీకు వ్యక్తుల మీద ప్రేమ ఎందుకు వచ్చింది అనేది నా ప్రశ్న. వ్యక్తుల మీద యాజ్ పర్ ది డిఓపి యాక్ట్ ప్రకారమే కదా బంధు మీరు ఇచ్చారు, డిసెంట్ లెటర్ మీరు ఇచ్చారు, మీరు ప్రధానమంత్రి కోర్టు పోయిన తర్వాత మీరు కేంద్ర కమిటీకి లెటర్ ఇచ్చారా లేదా చెప్పండి. మీరు కేంద్ర కమిటీ గారికి లెటర్ ఇచ్చారా లేదా, లెటర్ ఇచ్చారా లేదా, ప్రభుత్వం లెటర్ ఇచ్చిందా లేదా, ప్రభుత్వం లెటర్ ఇచ్చిందా లేదా చెప్పండి. మీరు ప్రభుత్వం లెటర్ ఇచ్చిందా లేదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లెటర్ కాదు. ఫలానా ఆఫీసర్లు మాకు కావాలి, ఫలానా ఆఫీసర్ ఫలానా ఆఫీసర్ మాకు కావాలి లెటర్ ఇచ్చారు మీరు. ఒక్క నిమిషం చెప్పండి రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు మేమనేది ఏమంటే ఇప్పటికైనా కూడా అంటే ఒక విజన్ ఉన్నటువంటి లీడర్షిప్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేది నేను చెప్పేటువంటి అంశం. ఇదేంటంటే మనం ఏదో ఉన్న సున్నితంగా ప్రతిదానికి రాజకీయంగా విభేదించుకోవటం కాదు. మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పేది మేము విభజనకో తెలంగాణ ఏర్పడటానికో అడ్డంకి కాదు, ఆ పేరు మీద చేసేటువంటి ప్రక్రియ ఎవరికి అన్యాయం జరగకుండా ఇరు ప్రాంతాలకు ఇబ్బంది జరగకుండా ఉండాలి అనేటువంటిదే మా అభిమతం అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు సత్యాలు అవుతున్నాయా కాదా అనేది మీరు చెప్పండి అంటున్నాను. అది ఒక మాట సార్ రామకృష్ణ గారు ఒకటి, ఇప్పుడు అందరు కోరేది ఒకటే పని మాత్రం కాదు. ఇక్కడ నేను అనేది మూడు రాష్ట్రాలు చూసాం కదా, జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అవి 3 రాష్ట్రాలు. 2000 సంవత్సరంలో అక్కడ ఆ ఉద్యోగుల విభజన కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నేనే చేస్తాను 16 ఏళ్ళు అయింది, ఇంకా పూర్తి కాలే. ఒక్క మాట సార్, ఒక్క మాట దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్ కోఆపరేట్. ఇంకా పూర్తి కాలే, 16 ఏళ్ళు అయింది, 16 సంవత్సరాలు సుధాకర్ రెడ్డి గారు. ఒకవేళ ఈ మార్చి 31తో కమల్నాథన్ కమిటీ గడువు పూర్తవుతుంటే దాన్ని పొడిగించకుండా కేంద్రం తీసుకుంటే నేను చేస్తానని అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాను. ఒక విషయం సార్, ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఒకటే విషయం. ఇప్పుడు మా ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఒకటే కోరుతాను, ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులలో ఎవరెవరి లోకల్ క్యాడర్ ఆంధ్రప్రదేశ్కు ఉంటే వారిని ట్రాన్స్ఫర్ చేయండి. అదే మాదిరిగా తెలంగాణకు ఉంటే తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయండి. మీ పోస్టు ఖాళీలు ఉన్నాయి కాబట్టి మేము పోస్టులలో మాత్రం వాళ్ళని తీసుకోం, మేము గిరిగీసుకొని కూర్చుంటాం అనేటువంటి ఒక మాటతోటే వస్తుంది పేచీడ. క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం క్లియర్గా 2/6/2014 అపాయింటెడ్ డే తర్వాత వచ్చిన వేకెన్సీస్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మా ఉద్యోగులను మేము ఆరాట పోరాటాలతో ఆ వేకెన్సీస్ మేము నింపుతున్నాం. అదే ఎదురుగా ఇప్పుడు మధ్యవర్తిగా మీకైతే ఏం తెలియదు, మీరు చెప్పండి మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి, మా ఉద్యోగస్తులు మీ దగ్గర ఉన్నారు, వారిని మాకు ఇవ్వండి అంటున్నాం. ఇలా తప్పున్నదా చెప్పండి. ఇవాళ రెండోది మా ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఒక అడుగు ఓవరాల్ గా ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 పైన వేకెన్సీస్ మనకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం ఒకటి సుధాకర్ రెడ్డి సార్కు నా మీదనో లేకుంటే వ్యక్తిగతంగా ఆయన రావాలనుకుంటే అయ్యేది కాదు. ఏదైతే గైడ్ లైన్స్ రూపొందించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ది ప్రధానమైనటువంటి చట్ట ప్రకారం వెళ్తారు. కమల్నాథన్ గారు అయినా కానీ అలొకేషన్ చేయండి. నేను అనే పాయింట్ అదే, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా విభజన జరగకపోవడం అనే ఇబ్బంది కాస్త ఒక్క నిమిషం సార్ రామకృష్ణ ఒక్క నిమిషం. విభజన జరగకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది మీకే కాదు వారికి కూడా ఉంది కదా, ఇద్దరికి ఉంది ఆ ఇబ్బంది. కాబట్టి వాళ్ళేదో అందరిని దగ్గర పెట్టుకుని వాళ్ళతో వెట్టి చాకరీ చేయించేసుకుంటున్నారు, మాకు మాత్రం ఉద్యోగం ఇవ్వట్లేదు అనే పరిస్థితి లేదు. ఇద్దరికి ఆ ఇబ్బంది ఉంది విభజన జరగకపోవడం వల్ల. కృష్ణ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఫైనల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు స్పష్టంగా మనకు ఏదైనా సమస్యలు ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగులు అటు రావాలనుకున్న వాళ్ళు ఇటు పోవాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, అవన్నీ కూడా పరిష్కరించాల్సింది 2 ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే కుదరదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు తీసుకుంటే పరిష్కారం కాదు అది, ఎందుకంటే చట్టం ఉల్లంఘన జరిగితే రేపొద్దున మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్తారు డెఫినెట్గా. సో ఇది మళ్ళీ 16 సంవత్సరాలు కాదు,
మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించి సంక్లిష్టమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లాస్ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 3 ఇవన్నీ కూడా రేపు మళ్ళీ ఇంకో 30 years అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మనం ఏదైతే యాక్ట్ అండ్ రూల్స్ నో కానీ గైడ్ లైన్స్ కానీ ఫాలో అవుతుంది. రామకృష్ణ గారు ఇక్కడ ఒక మాట ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పని మేమైతే ఫ్లెక్సిబుల్ తప్పు లేదు. వాళ్ళిద్దరు గైడ్ లైన్స్ ఉన్నవి, వాటి ప్రకారం విభజన తొందరగా పూర్తి చేయమని కమల్నాథన్ గారు మళ్ళీ అర్థిస్తూ, అయ్యా మీరు విభజించిన తర్వాత చిన్న చితకా సమస్యలు మా వాళ్ళట్టు వాళ్ళెటు ఉంటే ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేరండి? అడగలేరని మీరు ఎట్లా అనుకుంటున్నారండి? వీళ్ళు ముఖ్యమంత్రులు కావా, ఈ ప్రభుత్వాలు కావా, కేంద్రంతో సత్సంబంధాలు ఉండవా? ఉండాలన్నప్పుడు చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అవి మనం పరిష్కరించుకుంటాం. మా ఎస్ఓలో మా ఆఫీస్ సబార్డినేట్లో అటో ఇటో ఉన్నప్పుడు అవి పరిష్కారం అవుతాయి. అసలు సమస్యకు పరిష్కారం చూపించకుండా ఏదో కొసరు సమస్యకు పరిష్కారం చూపించి మిగతా వాళ్ళని అట్లే ఉంచి ఈ కంటిన్యూ కావాలని నెపం ఇంకోటి మేము అనం కానీ మొత్తం మీద కమల్నాథన్ కమిటీ మరింత ఎఫెక్టివ్గా పనిచేసి ఉద్యోగులలో ఇలా మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కమల్నాథన్ కమిటీకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తుంది. తొందరగా పూర్తి చేయవా మా వాళ్ళు ఇది ఈ పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ ఏ పవర్స్ ఏదైతే మీకు కావాల్సిన ఉద్యోగులు లేకుంటే మాకు కావాల్సిన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండేవో లేకుంటే నేను ఆ రాష్ట్రానికి వెళ్ళాలని ఇలాంటి సమస్యలన్నీ చట్టంలో ఏం చట్టంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఏదైతే ఎనాక్ట్ చేసిందో ఆ యాక్ట్లోనే ఒక ఫైనల్గా ఆ విశేషణాధికారాల కింద సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్స్ని ఇచ్చింది. రేపొద్దున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా అలాంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఉంటే ప్రపోజల్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చునేమో. సుధాకర్ రెడ్డి గారు, మీకు ఇంకో చిన్న సమస్య, నేను ఫీల్ అవుతున్న సమస్య ఏంటంటే అక్కడ 60 ఇక్కడ 58 సమస్య పరిష్కారం కాకుండా కొంత అడ్డుపడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకొని ఇక్కడ తెలంగాణ వాళ్ళు 58వ సంవత్సరం కంటే 2 నెలల ముందు అక్కడ ఆప్షన్ ఇచ్చుకొని చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళు రావడానికి ఆప్షన్స్ ఇచ్చుకొని ఉన్నారు. నాకు తెలిసి ఆప్షన్స్ ఇచ్చుకొని అక్కడ పనిచేస్తున్నారు, శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు, చిత్తూరులో పనిచేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఒక్క నిమిషం రాజేష్ గారు ప్లీజ్. పరిపాలనా పరంగా లేదా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి విభజన పూర్తి కాకపోవడం వల్ల జరుగుతున్న గందరగోళం గురించి మనం చర్చించాం. ఇది కాకుండా ఇంకొక కీలకమైన పాయింట్ ఉంది, చాలామందికి ఆవేదన కలిగిస్తున్నది, భవిష్యత్తు మీద భయాన్ని కలిగిస్తున్న అంశం ఇది. ఎలా అంటే ఈ విభజన పూర్తయితే ఏ రాష్ట్రానికి ఎంతమంది వెళ్తారు, ఏ శాఖలో ఎంతమంది ఫిల్ అవుతారు, ఎన్ని వేకెన్సీలు ఉంటాయి, ఆ వేకెన్సీల ఆధారంగా ఆయా ప్రభుత్వాలు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ నియామకాలు చేపట్టాలి. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు వచ్చేస్తాయని ఇద్దరు ఊదరగొట్టారు. ఇవాళ ఇది పూర్తయితే తప్ప వేకెన్సీ పొజిషన్ క్లారిటీ రాదు. తెలంగాణ అనేది మీరు కూడా చేశారండి. సరే సరే ఓకే ఇచ్చారండి, ఏదో 1,00,000 ఇచ్చినట్టు అంతా 20,000 ఇచ్చి ఏదో 1,00,000 ఇచ్చినట్టు మాట్లాడుతాను. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, కొంచెం కోఆపరేట్ చేయండి రామకృష్ణ గారు. సో ఇలాంటి కీలకమైన సమస్య 2 రాష్ట్రాల్లోనూ నిరుద్యోగులు, తెలంగాణలో ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర కూడా 13,000 డిఎస్సీ ఇచ్చి అది పెండింగ్ పెట్టుకు కూర్చున్నారు ఆ 7 మండలాల వంక చూపించి. సో ఇక్కడ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ల కోసం. ఇది పూర్తయితే క్లారిటీ వస్తుంది. మీరన్నా ముందుకు రావాలి, మీరన్నా తొందరపడాలి కదా మీ ప్రభుత్వం అయినా. అంటే ఇక్కడ నేను చెప్తాను రామకృష్ణ గారు, ఇక్కడ ఒకటి సార్, ఇందాక వారు చెప్పినట్టు చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ ఇదేమో మరి సరే కమల్నాథన్కి సంబంధించినంత వరకు ఆయన కరెక్ట్గానే చేస్తారనేది సరే. ఈ హెచ్ఓడీస్ ఇవ్వడం లేదా ఏమిటి జరుగుతుంది అనేది ఇందాక చెప్పినట్టుగా అదొక సమస్య ఉంది. ఒకటి రెండోది అలా కనుక మనం యాజ్ పర్ ద యాక్ట్ జరగకుండా ముందే తొందరపడి ఏదో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అది సంక్లిష్టం అవుతుంది. మూడోది ఇందాక ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా దానిలో సమస్య, ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు దానిలో ఉన్నటువంటి సమస్య ఇప్పుడు ఇక్కడ 60 ఏళ్ళు అనుభవిస్తా అక్కడికి వెళ్ళిపోతే అక్కడ 58 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళ యొక్క అదొకటి. ఇప్పుడు మీరు 4వది మీరు చెప్పినటువంటిది చాలా అత్యంత ముఖ్యమైనది, నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులు అసలు వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు ఎలా నిర్ణయం అవుతుంది, ఏం జరగబోతా ఉంది, ఎప్పుడు జరుగుతుంది అనేది భవిత్యం తేలినటువంటి సమస్య. ఇంకా చాలా ముఖ్యమైనది మీరు చెప్పిన 5వ సమస్య ఏంటంటే కమల్నాథన్ కమిటీ తర్వాత ఎక్స్టెండ్ అవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అసలు రాష్ట్రం ఉద్యోగుల కోసం ఏర్పడే పోరాటం మొదలైనటువంటి రాష్ట్రం ఏదైతే ఏదైతే వాళ్ళు మొదలెట్టారో మళ్ళా చివరికి అది నిర్వీర్యమైన పరిస్థితి. ఇక్కడ ఫైనల్గా కృష్ణ గారు, ఫైనల్ క్వశ్చన్, అసలు ఇప్పుడు ఈ కమిటీ డేట్ అయిపోతుంది,
31తో అయిపోతుంది, తర్వాత కేంద్రం తీసుకుంటుందా లేకపోతే కమిటీ గడువు పొడిగిస్తుందా అనేది ఒక ప్రశ్న అయితే, ఈ కమిటీలో ఉన్న ఇద్దరు కీలకమైన సభ్యుల పరిస్థితి, ప్రేమచంద్రారెడ్డి గారు ఆయన ఏపీ ముఖ్య కార్యదర్శి, ఈ కమిటీకి సభ్య కార్యదర్శి, మెంబర్ సెక్రటరీ, ఆయన రిటైర్ అవుతున్నారు 31st నాడే. సో ఒక కీలకమైన పోస్ట్ ఖాళీ అవుతుంది. అఫ్కోర్స్ ఇంకోళ్ళు పెడతారేమో, కానీ ఇన్నాళ్ళు స్టడీ చేసి ఇన్నాళ్ళు దాన్ని చేసిన ఆయన ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తే అదో తలనొప్పి. ఇక రామకృష్ణారావు గారు, ఈయనేమో తెలంగాణకు సంబంధించిన ప్రతినిధి, ఆర్థిక శాఖలో ముఖ్య కార్యదర్శి. ఇప్పుడు ఈయన ప్రమోషన్ వచ్చి ఈయన వేరే శాఖకి వెళ్ళిపోయారు. ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆయన సర్వీసెస్ మనకు అవసరం ఉంటే డెఫినెట్గా ఎక్స్టెన్షన్, అంటే ఈ కమిటీకి సంబంధించి ఆయన సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. కమిటీకి అది సర్వీస్లో ఉండాలన్నా రిటైర్డ్ అయినా డజంట్ మ్యాటర్. ఫైనల్ గా మీ వాట్ ఎవర్ అంటే మీరు ప్రధానమైనటువంటి సమస్య ఒకటి తీసుకొచ్చారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఏజ్ బార్ అయిపోతుంది సార్, 2 రాష్ట్రాల్లో కూడా ఎస్ ఏజ్ బార్ అయిపోతుంది సార్. ఎందుకంటే మాకు కూడా ఎంపథెటిక్గా వాళ్ళ పట్ల మాకు చాలా ఇది ఉంది. ఎందుకంటే మేము కూడా ఒకరోజు నిరుద్యోగులుగా ఉండి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళం కాబట్టి డెఫినెట్గా వాళ్ళ సమస్యలను ఇరు రాష్ట్రాలు కూడా ఆలోచించాల్సి ఉంది. దీనికి ఒక సమస్యకు ఈ పరిష్కారం ఏంటంటే కమల్నాథన్ లేకుంటే వేకెన్సీ పొజిషన్ అని కాకుండా సబ్జెక్ట్ టు కండిషన్, ఏవైతే ఇప్పుడు మన కోర్టులో కానీ ఈ వేకెన్సీ పొజిషన్ కూడా మనం కింద ఒకటి స్టార్ మార్క్ ఇస్తాం, ఏమని సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ది కోర్టు కేసెస్ ఆర్ అదర్ కమల్నాథన్ కమిటీ ఎక్సర్సైజ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ పెట్టేసి రిక్రూట్మెంట్ కొనసాగడానికి ఇదేం అడ్డంకి కాదని నా ఉద్దేశం. కాబట్టి డెఫినెట్గా రిక్రూట్మెంట్స్ ఇవ్వాలి, యంగ్ బ్లడ్ ను అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. అప్పుడే లాస్ట్ మా కంక్లూజన్ అయితే, ఇప్పుడు కమల్నాథన్ గారికి సర్టెన్ గైడ్ లైన్స్ కృష్ణయ్య గారే చెప్పారు. ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఆయన విభజన చేయాలి. ఆ విభజన చేసేట్లో ఎందుకు జాప్యం చేస్తుండో మేము అడిగే ప్రశ్న అదొకటి. నెంబర్ 2, ఆయన విభజన ఎట్లయినా ఒక్కొక్క మాట చెప్పానండి. గత అనుభవాల దృష్ట్యా, గత 3 రాష్ట్రాలు 2000 సంవత్సరంలో ఏర్పడిన అనుభవాల దృష్ట్యా మేము టీఎన్జిఓలుగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి ఇది వెళ్లకుండా ఉంటే మంచిదని భావిస్తూ కమల్నాథన్ కమిటీ మార్చి నెల వరకు ఉంది. అవసరమైతే 1-2 నెలలు, అంతకు మించి కాకుండా 1-2 నెలలు ఇచ్చి, ఎందుకంటే ఆయనకు అనుభవం సుధాకర్ రెడ్డి గారు అండ్ కృష్ణ గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగుల విభజనకు సంబంధించిన చర్చ ఇది. ఇక అమరావతి చుట్టూ 100,000 ఎకరాలు, 100 కోట్ల విలువ చేసే భూములు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి బంధువులు, కుటుంబ సభ్యులు ఈ భూముల్ని ముందుగానే సుధాకర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని, ప్రజలకి రాజధాని ఎక్కడొస్తుందో తెలియకముందే తక్కువ రేట్లకి కొనేశారని, ఆ తర్వాత రాజధాని ప్రకటించి ఈ భూములన్నిటికీ ఈ భూముల పేరుతో 1,000 కోట్ల రూపాయలు బినామీ పేరు మీద అనుభవిస్తున్నారని చెప్పి ఇవాళ సాక్షి పత్రిక వచ్చిన కథనం. దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రభస, ఈ మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న రిప్లై. అసలు ఏం జరిగింది? హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అలాగే హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగిన భూ స్కాములు లాంటివి అమరావతిలో కూడా జరుగుతోందా, లేక తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సాక్షి పత్రిక ఉద్దేశపూర్వకంగా రాసిన కథనమా? ఎవరు పరువు నష్టం దావాలు వేస్తారు, లేక ఎవరు ఈ భూ ఆక్రమణలు నిరూపిస్తారు? అంతిమంగా ఫలితం ఏంటి? ప్రజలకు చెందిన భూములు ఎవరి చేతుల్లో అన్యాక్రాంతం అయ్యాయి? దీని మీద డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత